అందరికీ నమస్కారం. మళ్ళీ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్కి రావాల్సి వచ్చింది. సో ఏంటంటే కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉంది. మార్చి 24 అనేది లాస్ట్ డేట్. మరి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది మనకి నోటిఫికేషన్ అనేది 712 పోస్టులతో రిలీజ్ అయింది. అలాగే దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. చాలామందికి సందేహం ఏంటంటే మేము డిస్టెన్స్లో చేసాము, లేకపోతే మేము బీఏ, లేకపోతే మేము బీకామ్, లేకపోతే బీఎస్సీ మేము ఎలిజిబుల్లా కాదా, లేకపోతే బీఫార్మసీ. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని అంటే దానికి అర్థం ఏంటంటే డిస్టెన్స్ డిగ్రీ అయినా కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ అయినా కావచ్చు. అలాగే ఎనీ స్ట్రీమ్ మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 32 ఇయర్స్. మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే తెలంగాణ తీసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అట్లానే కేంద్రంలో సుప్రీం లేదా సుపీరియర్ అయినటువంటి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ప్రతిష్టాత్మకమైన ఎగ్జామే సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో దీనికి ఏజ్ లిమిట్ పూర్వం మనం డిస్కస్ చేసుకున్నాం. 21 అన్నాం మినిమం ఏజ్ లిమిట్, అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ అన్నాం. ఇక నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఈ ఎగ్జామ్కి జనరల్ అనేది 6 అటెంప్ట్స్ ఇవ్వచ్చండి. అలాగే ఓబీసీ అనేది 9 అటెంప్ట్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అట్లాగే ఎస్సీ అండ్ ఎస్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నో రిస్ట్రిక్షన్స్. వాళ్ళకి ఏజ్ లిమిట్ మేరకు, ఏజ్ లిమిట్ అంటే ఇక్కడ 32 ఇయర్స్ ఉంది కదా, ఈ 32 ఇయర్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అంటే 37 ఇయర్స్ వరకు ఎన్ని అటెంప్ట్స్ అన్నా ఇచ్చుకోవచ్చు వాళ్ళు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ కేటగిరీ అయితే 9 అటెంప్ట్స్, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ అయితే 9 అటెంప్ట్స్, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విత్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అయినట్లయితే వాళ్ళకు కూడా నో రిస్ట్రిక్షన్స్. ఇక మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నాం. ఇందులో ఏజ్ వైజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీలో ఓసీ లేదా మొత్తం అన్రిజర్వ్డ్ అందరూ వస్తారు. దీంట్లో మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ అనేది 32 ఇయర్స్. ఇక ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మినిమం ఏజ్ అనేది 21 అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 35. అంటే 32కి 3 ఇయర్స్ రిలాక్సేషన్తో 35 ఇయర్స్. ఇక ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ అనేది 21 అండ్ మ్యాక్సిమం ఏజ్ అనేది 37 విత్ 5 ఇయర్స్ రిలాక్సేషన్తో కలుపుకొని, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది మినిమం ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 42 ఇయర్స్. మరి ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. మొదటిది ప్రిలిమినరీ. ఈ ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయి. మొదటిది జనరల్ స్టడీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇక మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమినరీ అనేది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. దీని నుంచి మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దీంట్లో కూడా సక్సీడ్ అయిన తర్వాత వి గ్రాబ్ ద జాబ్. ఇప్పుడు ఎగ్జామినేషన్కి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి ఏ విధమైన సిలబస్ ఉంటుంది. ఎగ్జామ్ 3 దఫాలుగా కండక్ట్ చేస్తారన్నారు, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీలో చూసుకున్నట్లయితే మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్లో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్కి సంబంధించింది, పేపర్ 2 అనేది సిసాట్, సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. పేపర్ 1 అనేది 200 మార్కులకి అండ్ పేపర్ 2 అనేది 200 మార్కులకి నిర్వహించబడుతుంది. అయితే పేపర్ 1 అనేది మనకి కట్ ఆఫ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. పేపర్ 2లో 33% మార్క్స్ అనేది మనం అచీవ్ చేస్తే సరిపోతుంది. పేపర్ 1లో ఏం టాపిక్స్ ఉంటాయంటే కరెంట్ అఫైర్స్, జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో దీన్ని మనం రెగ్యులర్ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వడం ద్వారా మనం గెయిన్ చేయొచ్చు. అండ్ హిస్టరీ అండ్ ఇండియా, అంటే ఇండియన్ యొక్క యాన్సియంట్ మెడివియల్ ఈ హిస్టరీతో పాటు
నేషనల్ మూమెంట్స్ అంటే మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. అండ్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియా యాజ్ వెల్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ మీద ప్రశ్నలు రావడం జరుగుతుంది. అలాగే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నాన్స్, పాలిటీ అనేది కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్స్, ఇంకా ఈ ప్రెసిడెంట్ రూల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. దాంతోపాటు గవర్నాన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ టాపిక్ మనకి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ఎలా జరిగింది, అలాగే ప్రణాళికలు, ఇలాంటి అంశాలన్నీ ఇందులోకి వస్తాయి, ఎకనామిక్స్ మొత్తం. అండ్ 6th వచ్చేసి ఎన్విరాన్మెంట్, పరిసరాల విజ్ఞానం, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ ఎక్సెట్రా, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ లాంటి టాపిక్స్ అన్నీ వస్తాయి. అండ్ 7th వన్ వచ్చేసి జనరల్ సైన్స్. ఇంకా CSET పేపర్లో చూసుకున్నట్లయితే మనం మొదటిది, ఇది కూడా 8 టాపిక్లు అండి పైలాగే. ఆ 8 టాపిక్లు ఏంటంటే, మొదటిది కాంప్రహెన్షన్, అంటే ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం చదివి అర్థం చేసుకుని దాన్ని చాలా తక్కువ టైంలోనే మనం గ్రాప్ చేయాలంటే, తక్కువ టైంలోనే బాగా మంచి మార్కులు రావాలంటే మనం డైలీ హిందూ న్యూస్ పేపర్ అనేది రీడ్ చేయడం అనేది అలవాటుగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ విత్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అలాగే లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ 5th వన్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ. అండ్ 6th వన్ బేసిక్ న్యూమరసీ అనేది ఒక 10th ఆర్ ఇంటర్మీడియట్ రేంజ్ వరకు అడుగుతారు. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, మనకి బ్యాంకింగ్లో కానీ లేకపోతే గ్రూప్ 1 కానీ ప్రతిదానికి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా CSET పేపర్లో ఉంది. ఈ ఓవరాల్ 200 మార్కులో మనకి 33% అంటే 66 మార్క్స్ అనేది గెయిన్ చేయవలసి ఉంటుంది. అలా గెయిన్ చేసినట్లయితే మనం ఈ 2 పేపర్లో వచ్చినటువంటి మార్కులుతో మనం మెయిన్స్ క్వాలిఫై అవ్వచ్చు. అయితే ఇది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అనేది, దీన్ని ఫైనల్గా మనకు పరిగణలోకి తీసుకోరనమాట. మనం మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ అయితే స్కోర్ చేసామో ఆ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ 9 పేపర్స్ ఉంటాయండి. ఈ 9 పేపర్స్ కూడా ఇక్కడ నెంబరు, పేపరు, సబ్జెక్టు, మార్క్స్. మొదటిది పేపర్ ఏ అనేది ఇండియన్ లాంగ్వేజ్, రాజ్యాంగం గుర్తించినటువంటి, ఇప్పుడు రాజ్యాంగం 8th షెడ్యూల్లో 22 భాషలను గుర్తించింది. 22 భాషలకి ఒక భాషా ప్రాతిపదికన ఒక రాజ్యాంగ హోదా ఇవ్వడం అనేది జరిగింది. ఆ 22 భాషల్లో ఏ భాష అన్నా కానీ తీసుకొని మనం క్వాలిఫైయింగ్ పేపర్గా మనం తీసుకుని రాసుకునే వెసులుబాటు కల్పించింది ఈ ఎగ్జామ్కి. దీనికి గాను 300 మార్కులు. అలాగే పేపర్ బి ఇంగ్లీష్, ఇది కూడా క్వాలిఫైయింగ్ అండి, ఇందులో కూడా 300 మార్కులు. అండ్ పేపర్ 1 ఎస్ఏ, జరుగుతున్నటువంటి వాస్తవిక పరిణామాల మీద ఒక ఎస్సేని మనం ఎలాబరేటింగ్గా ఎలా రాయాలి అనేది ఇందులో ఉంటుంది. దీనికి 250 మార్క్స్. అండ్ పేపర్ 2 చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్, దీన్ని జనరల్ స్టడీస్ 1 అంటారు, ఇది 250 మార్క్స్. పేపర్ 3 జనరల్ స్టడీస్ 2, ఇది 250 మార్క్స్. పేపర్ 4 జనరల్ స్టడీస్ 3, 250 మార్క్స్. అండ్ పేపర్ 5 జనరల్ స్టడీస్ 4, 250 మార్క్స్. పేపర్ 6 అనేది, పేపర్ 6 అండ్ 7 వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్, అంటే ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ అన్నా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, పొలిటికల్ సైన్స్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఎకనామిక్స్ కూడా కావచ్చు, లేదా సైకాలజీ, ఇలాంటి డిఫరెంట్ మనకి ఏవైతే నచ్చిన ఆప్షన్లో ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటే దాన్ని పేపర్ 1, పేపర్ 2 ఇలా 2 పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ చేసుకుని ఇక్కడ ఒక 250 మార్క్స్, ఇక్కడ ఒక 250 మార్క్స్ అనేది దాన్ని కేటాయించడం జరిగింది. ఓవరాల్ ఈ 9 పేపర్స్కి కలిపి టోటల్ 1750 మార్క్స్. దీంట్లో స్కోర్ వచ్చిన తర్వాత మన మెయిన్స్ క్వాలిఫై అయితే కనుక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్, ఇది 275 మార్క్స్కి. ఓవరాల్ మార్క్స్ వచ్చేసి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలుపుకుంటే 2025 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఇన్ డీటెయిల్ ఈ పేపర్స్లో, ఈ 9 పేపర్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని మనం ఇప్పుడు June 27 ఎగ్జామ్ జరుగుతుందంటే సుమారుగా అటు ఇటుగా 90కి మరియు 100 డేస్కి మధ్యలో టైం ఉంది. ఈ టైం మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ప్రిలిమ్స్ ఎలా క్రాక్ చేయాలనేది
మనం నెక్స్ట్ వీడియోలో